ఏపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని దానికోసమే వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమం నిర్వహించామని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. ప్రజలకు అండగా వైసీపీ పార్టీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోందని అన్నారు. రానున్న కాలంలో రాష్ట్రంలో వైసీపీ జెండా ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తమపై ఎన్ని కేసులు పెట్టినా తాము భయపడేదే లేదని అంటున్న అంబటితో మా ప్రతినిధి వీరాస్వామి ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ వెన్నుపోటు దినం కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు మాజీ మంత్రి అంబటి రాంబాబుతో మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. అంబటి రాంబాబు గారు, వెన్నుపోటు దినం కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చుకోకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు కాబట్టి దీన్ని వెన్నుపోటు దినోత్సవం అనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు వెన్నుపోటు దినాన్ని నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల్ని వెన్నుపోటు పొడిచాడు. అప్పుడేమో ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడేమో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకోకుండా రాష్ట్ర ప్రజల్ని వెన్నుపోటు పొడిచాడు. కాబట్టి వెన్నుపోటు అంటే గుర్తొచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి అభిప్రాయం కలిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వెన్నుపోటు దినంలో చాలా ఉత్సాహంగా, కసిగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పుల్ని ఎండగట్టే విధంగా ఇవాళ అద్భుతంగా జరిగింది. మీరు వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తామని మీరు అంటున్నారు. ఒకవైపు నుంచి ఏమన్నా వారేమన్నా సుపరిపాలన నిర్వహిస్తామని ఒకవైపు నుంచి జనసేన అంటుంది, మరోవైపు మాత్రం టీడీపీ మాత్రం దీనికి విముక్తి దినోత్సవం నిర్వహించుకోండి అని చెప్పేసి నిర్వహిస్తుంది. ఎలా భావించాలి? వాళ్ళు 100 అనుకోని మాకేం అభ్యంతరం లేదు. జనంలోకి వచ్చి చెప్పమను. జనంలో రాకుండా ఎందుకు ఇక్కడ చెప్తారు? వాళ్ళు కూడా బాగా బ్రహ్మాండంగా జరిగిందని జనంలోకి వచ్చి చెప్తే తెలుసుది వాళ్ళకి. ఇంటింటికి వెళ్ళి అడగమను. నేను మనవి చేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గడప గడపకి వెళ్ళి మేము ఇచ్చింది ఇది అని చెప్పాం. ఇవాళ గడప గడపకి వెళ్ళి చెప్పమను ఎమ్మెల్యేని ఎవరన్నా. అది వెన్నుపోటో, ముందు పోటో, పక్క పోటో వాళ్ళు చెప్తారుగా. అమ్మఒడి అన్నావు ఏమైంది? రైతు భరోసా అన్నావు ఏమైంది? నిరుద్యోగ భృతి అన్నావు ఏమైంది? గ్యాస్ అన్నావు, ఒక బండి ఇచ్చావు, అది కూడా 1,59,00,000 ఉంటే 30,000 మందికి 40 మందికి ఇచ్చి అయిపోయింది అన్నావు. ఉచిత బస్సు అన్నావు ఏమైంది? గిట్టుబాటు ధరలు అన్నావు, దేనికన్నా ఒకదానికి ఉందా? ఒక్కటి కాబట్టి ఒక్కటినే చేసావా? ఏది చేయకోకుండా కసక్కన వెన్నుపోటు పొడిచాడు అందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి. అందువల్లే ఇవాళ అక్కడి నుంచి ఇక్కడి దాకా ప్రతి నియోజకవర్గంలో అద్భుతంగా వెన్నుపోటు దినాన్ని ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారి కళ్ళు తెరిపించేందుకు ప్రయత్నం చేస్తాను. ఇంకా నేను కళ్ళు తెరవను, అటాగే పడుకున్నా అంటే అతని కర్మ. ఒకవైపు నుంచి చూసుకున్నట్టయితే కొంతమంది మీ సీనియర్ నాయకులు వైసీపీలో చూసుకున్నట్టయితే వాళ్ళు జైలుల్లో ఉన్నారు, కొంతమంది పార్టీకి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఇబ్బందుల్లో ఉందనుకో భావించాలంటారా? ఎలా భావించాలి అంటారు? ఇప్పుడు పాండవులు వనవాసం చేశారు, అజ్ఞాతవాసం చేశారు, తర్వాత కురుక్షేత్రం చేశారు, తర్వాత గెలిచి అధికారంలోకి వచ్చారు. అంతే ఇది కూడా. కొన్నాళ్ళు మేము జైలు వాసం చేస్తున్నారు, మా వాళ్ళు కొంతమంది అజ్ఞాతవాసం చేస్తున్నారు, తర్వాత కురుక్షేత్ర సంగ్రామం జరిగిద్ది, తుక్కుగా వాళ్ళని ఓడిస్తాం, అధికారంలోకి వస్తాం. ఈ కష్టాలన్నీ మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాం. కొంతమంది జైల్లో ఉన్నమాట నిజం, వాళ్ళు వచ్చినప్పుడు బెయిల్లో వస్తారు. దాని గురించి భయపడేదానికి మేము సిద్ధంగా లేము. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్య శ్రీకాకుళం కూడా వెళ్ళారు. అన్ని చోట్లకి ఖచ్చితంగా పర్యటన చేస్తారు. ఎక్కడ అవసరమైతే అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను కలుసుకుంటారు. రాబోయే కాలంలో మరింత ఉధృతంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతారు. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే మాజీ మంత్రి అంబటి రాంబాబు చెబుతున్న పరిస్థితి. రానున్న కాలంలో మాత్రం వైసీపీ జెండా ఎగరవేస్తామంటున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రజా సమస్యలపై తమ గళాన్ని వినిపిస్తామని చెప్పేసి తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ శ్రీన్తో వీరాస్వామి, స్వతంత్ర న్యూస్, గుంటూరు.